శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం తృణాం ఆయుర్వృద్ధిరముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అందరికీ కూడా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఈ యొక్క వీడియో చేయడానికి చాలా సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కొన్ని శ్లోకాలు, ముఖ్యమైనటువంటి శ్లోకాలు సేకరించి ఆ యొక్క శ్లోకాల ద్వారా ఈ యొక్క పంచాంగం గురించి తెలియచేద్దాము అనేటటువంటి భావన చేత శ్లోకాల గురించి కొంతమందిని అడగడం జరిగింది. నాకు శ్లోకాలు ఇచ్చినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఇదే కాక ఈ యొక్క ఉగాది అనగానే చాలామందికి గుర్తొచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి పనులు కొన్ని ఉంటాయి. ఏమిటి అంటే, ముందుగా పొద్దున్నే స్నానమాచరించి నూతన వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి నమస్కారం చేసుకొని ఉగాది పచ్చడి అనేటటువంటి ప్రసాదాన్ని స్వీకరించి, ఉగాది పచ్చడి అనేదానికంటే వేపపూత ప్రసాదం అన్నం చాలా ఉత్తమమైనటువంటి మాట. ఈ యొక్క వేపపూత ప్రసాదాన్ని స్వీకరించి అక్కడ ఉండేటటువంటి అయ్యవారి చేత ఈ సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, వర్షాలు, వివాహ ముహూర్తాలు ఉన్నాయా లేదా, వీటితో పాటుగా మనకి మూఢాలు ఏమన్నా ఉన్నాయా, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఇలాంటివన్నీ ఏమన్నా ఉన్నాయా లేదా, ఉంటే అవి ఎప్పుడు ఉన్నాయి, ఇదే కాక వీటితో పాటుగా ఇంకొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, ఇతరత్ర ముహూర్తాలు కావచ్చు, లేదంటే ఏదైనా పుష్కరాలు కావచ్చు, ఇలాంటివన్నీ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం, పంచాంగ శ్రవణం వినడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే అసలు ఈ యొక్క పంచాంగము అనేటటువంటిది ఏమిటి, ఎందుకు ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయాలి, ఈ యొక్క పంచాంగ శ్రవణం లేదా వినడం ద్వారా వచ్చేటటువంటి ఫలితం ఏమిటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. అయితే వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఎవరూ కూడా స్కిప్ చేయకుండా, దయచేసి అందరూ కూడా శ్రద్ధగా, చాలా ఓపికగా అందరూ కూడా చూస్తారని భావన చేస్తూ ఈ వీడియోలో ముందుకు వెళ్తున్నాము. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాం ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ ధరతే పాపం యోగాద్రోణ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం ఏతేషాం శ్రవణం నిత్యం గంగా స్నాన ఫలం లభేత్. ఈ యొక్క పంచాంగాన్ని గురించి ఈ శ్లోకం మనకి చాలా రకాలైనటువంటి అర్థాలు తెలియజేస్తుంది. ఏమిటి అంటే, తిథేశ్చ శ్రియమాప్నోతి అంటే తిథులు మనకి శ్రేయాన్ని కలగజేస్తాయి. అంటే శ్రేయము అంటే అర్థం ఏమిటి అంటే, మనకి ధనధాన్యాది సంపత్తులు అందరూ కూడా సమృద్ధిగా సంపాదిస్తూ ఉంటారు. కానీ తిథి ప్రభావంతో కూడినటువంటి సంపాదన మనకి ఆచంద్రార్కము కూడా ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే, ఒక ధన సంపాదనే కాకుండా ఒక తిథివార నక్షత్రాలు ఇవన్నీ కూడా మంచి రోజు చూసుకొని ప్రారంభించేటటువంటి పని ఏదైతే ఉంటుందో వాటిని కూడా శ్రేయమనే అనవచ్చు. అంటే ఇవన్నీ కూడా మనకి జీవితకాలము కూడా మనకి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెడతాయి. అదేవిధంగా వారాదా ఆయుష్యవర్ధనం అంటే మంచి వారాన్ని చూసుకొని ఏదైనా మంచి పని ప్రారంభించడం ద్వారా మనకి ఆయుష్ కలుగుతుంది. ఆయుష్ అంటే ఆరోగ్యము ఇత్యాది ఇవన్నీ కూడా ఆయుష్ కలుగుతుంది. అయితే వీటితో పాటుగా నక్షత్రాధరతే పాపం యోగాద్రోణ నివారణం అంటే నక్షత్రానికి సంబంధించినటువంటి దోషాలు అనేటటువంటి కొన్ని ఉంటాయి. అంటే మనకి ఉండేటటువంటి 27 నక్షత్రాల్లో మనకి కేవలం 9 నక్షత్రాలు మాత్రమే మంచివి. మిగతా 18 నక్షత్రాలన్నీ కూడా దోషాలతో కూడినటువంటి నక్షత్రాలు. ఇవన్నీ కూడా మనకి ఈ దోషాలన్నీ కూడా తొలగించే విధంగా కొన్ని నక్షత్రాలు, వాటికి చేసుకునేటటువంటి పరిహారాలు ఉంటాయి. అంటే వాటిని దోషము అనేదాన్ని పాపం అని కూడా అనొచ్చు. అయితే పాపం అంటే వేరే భావన చేయకండి, పాపం అంటే దోషం అని కూడా అర్థమవుతుంది. అయితే యోగా ద్రోణ నివారణం
అంటే వీటిల్లో నక్షత్రాలు, తిథులు, వారాలే కాకుండా యోగకరణాలు అనేటటువంటివి కూడా పంచాంగంలో ప్రధానమైనటువంటివి. అయితే ఈ యొక్క యోగకరణాల ద్వారా ఏమిటి అంటే యోగా ద్రోణ నివారణం, అంటే యోగాన్ని చూసుకొని ఏదైనా పని ప్రారంభం చేయించడం ద్వారా రోగ నివారణం, రోగాలు నివారించవచ్చు. రోగము అంటే ఈ యొక్క ద్రోగ నివారణము అంటే ద్రోగము అనే దానికి అర్థము రోగము అనొచ్చు, లేదంటే ఇతరత్ర మనకి కలిగేటటువంటి దోషాలను కూడా అనవచ్చు. అయితే కరణాత్ కార్యసిద్ధించ, కరణాలు అనేటటువంటివి భవ బాలవ కౌలవ తైతుల గరజి వనజి ఇట్లా కరణాలు ఉన్నాయి. ఈ కరణాలు మనకి కార్యాన్ని సిద్ధింపజేస్తాయి. ఏదైనా ఒక కరణం మంచి కరణం చూసి ఆ యొక్క ప్రాణాన్ని ప్రారంభం చేయడం ద్వారా ఆ పని సిద్ధిస్తుందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ యొక్క 5తో కూడినటువంటిదే పంచాంగము. ఈ 5 తెలుసుకోవడం ద్వారా పంచాంగ ఫలముత్తమం. అయితే పంచాంగము ఫలితం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఈ 5 తెలుసుకోవడం ద్వారా మనకి పంచాంగం చదివినటువంటి విన్నటువంటి ఫలితం కలుగుతుంది. ఇదే కాక ఏదేషాం శ్రవణాన్నిత్యం గంగా స్నాన ఫలం లభేది, అంటే ఎవరైతే ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వింటారో చదువుతారో వారికి గంగా స్నాన ఫలితం కలుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే కాక మనకి సహజంగా పంచాంగము అనేటటువంటి దాని గురించి ముఖ్యంగా అంటే పంచాంగము అనే దాని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఉగాది అంటే ఉగాది కాదు అసలు పేరు, దాని పేరు యుగాది. యుగము అంటే మనకి ఈ యొక్క కలియుగము, ఆది అంటే ప్రారంభము అని అర్థము. ఈ యొక్క కలియుగం ఈ రోజు నుంచే ప్రారంభమైంది అని మనకి పురాణాలది అనేటటువంటిది మనకి పురాణ విచారము. అందుకనే దీన్ని యుగాది అన్నారు. ఇది క్రమేపీ ఉగాదిగా మనకి పేరుగాంచింది. అయితే ఈ యొక్క యుగాది రోజు నూతన వస్త్రధారణ, వాటితో పాటుగా ఇందాక చెప్పినట్టుగా వేపపూత ప్రసాదము, దీన్ని 5 రకాలైనటువంటి ద్రవ్యాలతో తయారు చేస్తారు. ఈ యొక్క 5 రకాలైనటువంటి ద్రవ్యాలు ఏమిటి అంటే ఉప్పు, పులుపు, తీపి, వగరు, కారము, చేదు. ఈ 6టితో ఇవన్నీ కూడా తయారు చేస్తారు. వీటిని స్వీకరించడం ద్వారా మనకి ఉండేటటువంటి అరిషడ్వర్గాలు కూడా మనం దూరం చేసుకోవచ్చు. అంటే ఏమిటి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాదులు కూడా దూరం చేసుకోవచ్చు. అందుకనే ఈ యొక్క ఉగాది రోజు అంటే యుగాది రోజు మనకి వేపపూత ప్రసాదాన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఈ యొక్క వేపపూత ప్రసాదం అనేటటువంటిది మనకి ఇస్తారు. అది స్వీకరించడం ద్వారా అనేక రకాలైనటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. వీటితో పాటుగా పంచాంగ శ్రవణంలో చాలామంది ముఖ్యంగా చూసేటటువంటిది ఏమిటి అంటే రాశుల గురించి, వాటితో పాటుగా ఆ యొక్క రాశుల్లో ప్రత్యేకించి మెన్షన్ చేసేటటువంటి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, వీటి గురించి చాలామంది ఎక్కువగా పాకులాడుతూ ఉంటారు. అంటే అయ్యగారు ఈ సంవత్సరం ఆదాయం ఎట్లా ఉంది, ఖర్చు ఎట్లా ఉంది, రాజపూజ్యం ఎట్లా ఉంది, అవమానం ఎట్లా ఉంది, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అసలు వీటిని ఏ విధంగా మనం భావన చేయాలి అంటే చాలామందికి ఆదాయము వ్యయము అనేసరికల్లా సంపాదించేది లేదా ఖర్చు పెట్టేది, రాజపూజ్యము అవమానము అనగానే మంచి అనేవాళ్ళు ఎంతమంది, చెడు అనేవాళ్ళు ఎంతమంది, ఇలాంటివన్నీ కూడా మనకు ఆలోచనలోకి వస్తాయి. నిజానికి వాటిని ఏ విధంగా మనం తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాము. రోగారోగౌ పుణ్యపాపౌ లాభాలాభౌ జయాజయౌ సుఖ దుఃఖే వృద్ధిహీన నాదాయ స్వయ సంజ్ఞిక. అంటే ఈ యొక్క ఆదాయ వ్యయాలు అనేటటువంటివి ఏ విధంగా మనం తెలుసుకోవాలి అంటే ఏ విధంగా వాటిని మనం భావన చేయాలి అంటే ఇందాక చెప్పినట్టుగా మనకి ఈ యొక్క డబ్బు గురించో లేకపోతే ఇతరత్ర దేని గురించో మనం దాని గురించి ఆలోచించకూడదు. ఈ యొక్క ఆదాయ వ్యయాలు అనేటటువంటి ఏ విధంగా మనం వాటిని భావన చేయాలి అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మరాశి తెలుస్తుంది, నామ నక్షత్రాన్ని బట్టి నామరాశి తెలుస్తూ ఉంటుంది. అయితే రాశ్యాధిపతిని బట్టి సంవత్సరంలో మనకి ఉండేటటువంటి ఆదాయ వ్యయాలు అనేటటువంటివి మనకి ఆధారపడి ఉంటాయి. అయితే ఈ విధంగా మనకి సంవత్సరంలో జరిగేటటువంటి ఆరోగ్య అనారోగ్య విషయాలనే మనకి ఆదాయ వ్యయాలుగా పొందపరిచారు. అయితే మనకి అనారోగ్యం ద్వారా ఇబ్బంది పడతాము అంటే దాన్ని వ్యయముగా, ఆరోగ్యం ద్వారా చాలా చక్కగా ఉంటాము అంటే దాన్ని ఆదాయంగా మనకి పరిగణించారు. కాబట్టి మనం ఒక ధనాన్ని నిమిత్తమే దీన్ని చూసుకోకుండా మనకి ఆదాయ వ్యయాలు అనేటటువంటివి అనారోగ్యాన్ని లేదా ఆరోగ్యాన్ని మనకి చాలా క్లుప్తంగా తెలియజేస్తాయి.
అయితే ఇదే కాకుండా మనం ప్రతి దానికి కూడా ధనంతో ముడిపట్టినట్టుగా మనం దాన్ని తీసుకుంటే కనుక మన అజ్ఞానం అవుతుంది తప్పితే మనకి దాని ద్వారా మనకేమి ఇలాంటి ఉపయోగము కూడా ఉండదు. అయితే వీటితో పాటుగా రాజపూజ్య అవమానాలు. అయితే ఈ యొక్క రాజపూజ్య అవమానాల గురించి అయితే కనుక మనం నమ్మినటువంటి వ్యక్తుల ద్వారా ఇవి ఆపాదిస్తూ ఉంటాయి. అంటే ఏ విధంగా అంటే ప్రతి రాశి వారికి కూడా రాశ్యాధిపతిని బట్టి మనకి ఈ యొక్క రాజపూజ్య అవమానాలు అనేటటువంటివి ఆధారపడుతూ ఉంటాయి. వీటి ద్వారా సంవత్సరంలో జరిగేటటువంటి ప్రతి విషయానికి కూడా మనకి లింక్ అయి ఉంటుంది. సంవత్సర కాలంలో ఒక వ్యక్తిని నమ్మి అతని ద్వారా మనం ఏదైనా ఒక మంచిని పొందాలి అనే దాన్ని బట్టి మన ద్వారా ఎంతమంది అయితే మన ద్వారా వాళ్ళకి మంచి సమకూరుతుందో దాన్ని మనకి రాజపూజ్యంగా, మన ద్వారా ఎంతమంది అయితే ఇబ్బందులు పడతారో వారిని అవమానంగా మనం తెలియజేసుకోవాలి. ఇవే తప్పితే మనకి రాజపూజ్య అవమానాలు అంటే చాలామంది భావన ఏమిటి అంటే మనకి ఎంతమంది మంచిగా ఉంటారు, వీళ్ళ వల్ల మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇలా ఆలోచించేటటువంటి వారే తప్పితే మన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిందా, మన వల్ల ఎవరికైనా మంచి జరిగిందా, వాళ్ళ ద్వారా ఇంకొంతమందికి మనం మంచి చేద్దాము అనేటటువంటి ఆలోచనతో ఉన్నట్లయితే కనుక మనకి ఈ సంవత్సరం చెప్పినటువంటి ఆదాయ వ్యయాలు కావచ్చు, లేదంటే రాజపూజ్య అవమానాలు కావచ్చు, మనకి చాలా చక్కటైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఏ పనైనా మనం తెలుసుకోకుండా చేస్తే దాని ఫలితం ఒక రకంగా ఉంటుంది, తెలుసుకొని చేయడం ద్వారా దాని ఫలితం అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి దీని గురించి చక్కగా అందరూ తెలుసుకుంటారని నేను ఈ యొక్క శ్లోకాలని వీటిని సేకరించి మీకు తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే కనుక తప్పకుండా తెలియజేయండి. వాటితో పాటుగా ముఖ్యంగా ఇంకో దాని గురించి ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా వేపపూత ప్రసాదమని, దాని గురించి ఇంకొక శ్లోకం ద్వారా మనం చెప్పుకొని ఈ యొక్క వీడియోని పూర్తి చేద్దాము. అంటే ఏమిటి అంటే యద్వర్షాదో నింబకుసుమం శర్కరామ్ల ఘృతయుర్యుతం భక్షితం పూర్వయామేచ తద్వర్షం సౌఖ్యదాయకం అని శ్లోకవచనం. ఏమిటి అంటే వేప పువ్వుని నింబ కుసుమము అంటారు. కుసుమము అంటే పువ్వు, నింబ వృక్షము అంటే వేప చెట్టు అని అర్థము. అయితే మనం రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి చేసేటటువంటి సందర్భంలో కూడా నింబలక్ష్మి సమేతం అని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే నింబ కుసుమము అంటే వేప పువ్వు, అంటే శర్కర, ఉసిరికాయలు, ఆవు నెయ్యి, మామిడికాయలు, కొత్త చింతపండు ఇవన్నీ కూడా చేర్చి ప్రసాదాన్ని సిద్ధం చేసి దేవతలకి నివేదన చేసి నివేదన చేసిన తర్వాత పూర్వంలో కానీ లేదంటే యామంలో కానీ, పూర్వము అంటే ముందు, యామము అంటే తర్వాత, అయితే ముందు కానీ తర్వాత కానీ ఈ యొక్క ప్రసాదం ఏదైతే ఉంటుందో ఇది భక్షించడం మాత్రం చేత ఆ సంవత్సరం అంతా కూడా చాలా సౌఖ్యంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడరు, కానీ తప్పకుండా తినడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇదే కాక మరీచీచి హింగులవణ యమో మోదామ శర్కరై తింత్రిణి నింబకుసుమం భక్షయే ద్రోగశాంతయే అని శ్లోకవచనం. అంటే ఏమిటి అంటే రోగములు రాకుండా చక్కగా మనం జీవితాంతము కూడా ఆయురారోగ్యాలతో చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి అంటే కారము, వగరు, ఉప్పు, పులుపు వీటితో పాటుగా తీపి, చేదు ఇవన్నీ కూడా మిశ్రమాన్ని కలిపి మనం తీసుకున్నట్లయితే కనుక చక్కటి ఆరోగ్యాన్ని కూడా మనకి ప్రసాదిస్తుంది. ఈ యొక్క 6 రకాలైనటువంటిది కేవలం మనకి ఉగాది రోజు మాత్రమే దొరుకుతుంది. కావున దీన్ని అధికంగా తీసుకోకుండా మితంగా తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్య ఫలితాలు కూడా పొందిన వారు అవుతారు. అయితే ఈ యొక్క ఇక్కడికి ముగిస్తున్నాను. ముందు ఈ యొక్క పంచాంగ శ్రవణము వీటి గురించి చెప్పుకున్నాం కదా. తర్వాత ఏ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ యొక్క సంవత్సర కాలం
వాళ్ళు చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి, ప్రతి రాశి గురించి డీటెయిల్గా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అందరూ కూడా మీకు ఏ విధంగా అయితే బాగుంటుంది అనే దాని గురించి మీరు తెలియజేయాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ కామెంట్ ద్వారా తెలియజేయచ్చు. తప్పకుండా నేను వాటిని చేసే ప్రయత్నం చేస్తాను. అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీకు తెలిసినటువంటి వారికి షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీకు దీని గురించి ఏమైనా అభిప్రాయాలు ఉంటే కనుక, ఏదైనా తప్పులు దొరికితే కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు అంటే కనుక నేను చివరిలో నా నెంబర్ మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కామెంట్ చేయడం ఇష్టం లేకపోతే నాకు పర్సనల్గా కాల్ చేసి కూడా దీని గురించి మీ అవగాహన అనేటటువంటిది చెప్పచ్చు. స్వస్తి.